ఏ మనిషి లైఫ్లో అయినా ఒక్క టర్నింగ్ పాయింట్ అంటారండి, Yes, sir. కానీ మీకు దేవుడు 2 టర్నింగ్ పాయింట్స్ ఇచ్చాడు. 7-8 ఇయర్స్ టైంలో పిల్లలందరూ ఆడుతూ ఉంటే మనకు ఒక యాక్సిడెంట్ జరిగి బెడ్ పైన ఉంటే ఎలా అనిపిస్తుంది? మరి మీకు అనిపించలేదా ఎందుకు ఈ చదవడం, ఇప్పటికైనా పరిస్థితి బాగాలేదు కదా, పేరెంట్స్ పరిస్థితి కూడా బాగాలేదు కదా, ఆగిపోదాం ఇంట్లో ఉందాం అనిపించలేదు ఎప్పుడు? ఎస్ సార్, నాకు చిన్నప్పటి నుంచే చదువు అంటే చాలా ఇష్టం సార్. అందరూ స్కూల్కి వెళ్ళకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎలా ఎగ్గొడదామనే చూస్తారు. ఎస్ సార్. బట్ నిజంగానే అంటే నేను ఇలా చెప్పుకోవడానికి కాదు సార్, నాకు స్కూల్కి పోకపోతే ఏడుస్తాను. నేను టీచర్స్తో స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం సార్. ఏదో కొత్తది నేర్పిస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది సార్ నాకు సార్ వాళ్ళతో ఉంటే. 6th క్లాస్లో నాకు ఇలా కరెంట్ షాక్ తగిలింది సార్. అప్పుడు ఆ సమయంలో నేను డిఫరెంట్ ఆఫీసెస్కి వెళ్ళాను సార్. ఆ 2010లో చాలా నిర్లక్ష్యం కనిపించింది. ఆ తర్వాత రేపురా ఎల్లుండికిరా చూద్దాం చేద్దాం అంటే అందులో నిలబడలేని వాళ్ళు ఉన్నారు, చాలా పేదవాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను లోపల కలెక్టర్ సార్ మీట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సార్ పిలిచి ఈ అమ్మాయికి వర్క్ చేయండి అని అన్నారు. అంటే ఓకే, మనం అంటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మంచి ఈ స్టేజ్లో ఉంటే ఇది కూడా మేబీ నేను చేంజ్ చేయొచ్చేమో అన్న థాట్ నాకు అప్పుడు వచ్చింది సార్. రిజల్ట్ వచ్చింది, కొంచెం లేట్ ఈవినింగ్ వచ్చింది ఆ రోజు 9:30-10 కల్లా. సార్ నేను ట్వైస్ చెక్ చేసుకున్నాను సార్. మీరేనా కాదా? ఎస్ సార్. అంటే నేను అది చూసిన వెంటనే ఫస్ట్ నేను నమ్మలేదు సార్, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది సార్. అమ్మ నీ కూతురు కమిషనర్ అయిపోయిందండి. జాబ్ కొట్టాకే హైదరాబాద్ నుండి మళ్ళీ చిత్తూరు వెళ్ళాలి ఇంటికి. అవును సార్. అది బలంగా అనుకొని మీరు వచ్చారు? చాలా స్ట్రాంగ్గా సార్. రిటర్న్ వెళ్తే నేను ఖచ్చితంగా ఉద్యోగిగానే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను సార్. చాలా ఎలా అంటే ఎంత మొండిగా ఫిక్స్ అయ్యానంటే రిటర్న్ నేను అడుగు పెట్టాలంటే చాలా గర్వంగా మా అమ్మ నాన్న పేరు ఇలా ఎవరైతే మా అమ్మ నన్ను తక్కువ చేశారో వాళ్ళకి అసలు నీ కూతురు గ్రేట్, మీరు గ్రేట్ అనేలాగా నేను చేశాను సార్. ఇప్పుడు హలో మెరిట్ మ్యాన్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇప్పటి వరకు మీరు చూడని ఒక అద్భుతమైన ఇన్స్పిరేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చా. కొన్ని జర్నీలు చూస్తుంటే మనం ఫెయిల్ అయినప్పుడు ప్రతిసారి మనం ఆగిపోతూ ఉంటాం. కొన్ని జర్నీలు ఏమవుతాయంటే మనం ఫెయిల్ అయినప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి, మనల్ని మోటివేట్ చేస్తాయి, మనల్ని పుష్ చేస్తాయి. అలాంటి వీడియో మనకు ఈరోజు ఉంది. సో మనతో పాటు ఉన్నారు కృష్ణవేణి. నమస్తే అమ్మ. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అమ్మ. థ్యాంక్ యూ సార్. మీ ఇంత విలువైన టైంలో మన మెరిట్ మ్యాన్స్ ఆస్పిరెంట్స్ కోసం మీ టైంని కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉంది మీ సక్సెస్? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్, చాలా గర్వంగా కూడా ఉంది. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సార్. ముఖ్యంగా ఏ మనిషి లైఫ్లో అయినా ఒక్క టర్నింగ్ పాయింట్ అంటారండి, ఎస్ సార్. కానీ మీకు దేవుడు 2 టర్నింగ్ పాయింట్లు ఇచ్చాడు. ఎస్ సార్. అది దేవుడు ఇచ్చింది అనుకోవాలా, మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోవాలా, మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకే సార్. ఒకటేమో ఒక బ్యాడ్ ఫేజ్ అండి, ఒక లైఫ్లో ఒక రాకూడని ఫేజ్ ఏదైతే ఉంటుందో అది మీరు చాలా చిన్న వయసులో, నేను మీ ఇంటర్వ్యూస్ కానీ పేపర్ క్లిప్పింగ్స్ అని చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే 7-8 ఇయర్స్ టైంలో పిల్లలందరూ ఆడుతూ ఉంటే మనకు ఒక యాక్సిడెంట్ జరిగి బెడ్ పైన ఉంటే ఎలా అనిపిస్తుంది, కానీ మీరు అక్కడ ఆగలేదు. అక్కడి నుండి మీ ప్రయాణం ఒక ఆఫీసర్ స్థాయికి. ఎంత ఇన్స్పిరేషనల్ జర్నీ, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మా పేరెంట్స్ వాళ్ళు పడిన, నాకు వెనకుండి స్ట్రగుల్ నేను పడిన దానికంటే వాళ్ళు నా కూతురు సాధిస్తుందని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టినానని అనుకుంటున్నాను సార్. ఒక పల్లెటూరు నుండి వచ్చారు, మరి మీకు అనిపించలేదా ఎందుకు ఈ చదవడం, ఇప్పటికైనా పరిస్థితి బాగాలేదు కదా, పేరెంట్స్ పరిస్థితి కూడా బాగాలేదు కదా, ఆగిపోదాం ఇంట్లో ఉందాం అనిపించలేదు ఎప్పుడు? నో సార్, ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు? అంత బలమైన కారణం ఏముంది? ఎస్ సార్, నాకు చిన్నప్పటి నుంచే చదువు అంటే చాలా ఇష్టం సార్. అందరూ స్కూల్కి వెళ్ళకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎలా ఎగ్గొడదామనే చూస్తారు. ఎస్ సార్. బట్ నిజంగానే అంటే నేను ఇలా చెప్పుకోవడానికి కాదు సార్, నాకు స్కూల్కి పోకపోతే ఏడుస్తాను. నేను ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, టీచర్స్తో స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం సార్. ఇంట్లో కంటే టీచర్స్తో ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా నాకు ఏదో కొత్తది నేర్పిస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది సార్ నాకు సార్ వాళ్ళతో ఉంటే. అది నాకు చాలా మోటివేషన్ సార్. ఆ తర్వాత ఇంకా కంటిన్యూగా ఆ మోటివేషన్తోనే నేను ఇలా వచ్చాను సార్. ఎందుకు మరి పోటీ పరీక్షల సైడ్ వద్దామన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎస్ సార్, ఇంకా చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండింది సార్ నాకు. అది తప్ప నాకు వేరే దాంట్లో ఈ ఆర్ట్స్ ఇవంతా నాకు అంత రాదు సార్. అప్పుడు నార్మల్గా చదువు అంటే ఇష్టము. 6th క్లాస్లో నాకు ఇలా కరెంట్ షాక్ తగిలింది సార్. అప్పుడు ఆ సమయంలో నేను డిఫరెంట్ ఆఫీసెస్కి వెళ్ళాను సార్. అప్పుడు వాళ్ళు అక్కడ నాకు ఏమనిపించిందంటే ఆ 2010లో చాలా
చాలా నిర్లక్ష్యంగా అనిపించింది. ఆ తర్వాత రేపురా ఎల్లుండికి రా చూద్దాం చేద్దాం ఇలా చాలా మాటలు సార్. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన చోట క్యూ అనేది చాలా 1.5 కిలోమీటర్ దూరంగా బయట వరకు ఉన్నారు సార్ జనాలు. అంటే అందులో నిలబడలేని వాళ్ళు ఉన్నారు, చాలా పేదవాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను లోపల కలెక్టర్ సార్ మీట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సార్ పిలిచి ఈ అమ్మాయికి వర్క్ చేయండి అని అన్నారు. అంటే ఓకే మనం అంటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మంచి ఈ స్టేజ్లో ఉంటే ఇది కూడా మేబీ నేను చేంజ్ చేయొచ్చేమో అన్న థాట్ నాకు అప్పుడు వచ్చింది సార్. ఆ జర్నీ అనేది అలానే కంటిన్యూ అయింది. 2021లో నాది సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను సార్. ఆ తర్వాత వెంటనే నేను ఇంకా అశోక్ నగర్ వచ్చేసాను. అందరిలాగే నేను వచ్చాను సార్. వెంటనే కొట్టేద్దాం అనుకున్నాను, కానీ జరగలేదు. కానీ చాలా ప్రిపరేషన్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అనేది చాలా అనేసి నేను చాలా నేర్చుకున్నాను సార్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత. ఇలా మీ ముందు ఇలా మాట్లాడడం, ఈరోజు నా పేరెంట్స్ అంత ప్రౌడ్గా ఫీల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది సార్. పేరెంట్స్ కాదండి, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు విద్యార్థులు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, గర్వంగా ఫీల్ అవుతారు, ఫీల్ అవ్వాలి కూడా. అంటే అలాంటి ఫేజ్ని మీరు క్రియేట్ చేశారు ఇప్పుడు. రైట్. కొంత మనము ప్రిపరేషన్ సైడ్ వస్తే చిత్తూరు నుండి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ వరకు మీ ప్రయాణం ఏమనిపించింది? అంటే ఒక అన్ని బాగున్న క్యాండిడేట్ కూడా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ లైఫ్ని కొంచెం అలవాటు కావాలంటే టైం పట్టుద్ది. మీకు అంటే భయం అనిపించలేదా? అనిపించింది సార్ స్టార్టింగ్లో. కాకపోతే నాకు ఒక పాజిటివ్ పాయింట్ ఏమంటే నా ఫ్రెండ్ సార్, తను కూడా కాలేజ్ నుంచి అయిపోయింది సార్. ఇద్దరం హైదరాబాద్కి వచ్చాం. తను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఇద్దరం ఇక్కడ. తను చాలా సపోర్టివ్గా ఉంది సార్. నా పర్సనల్ విషయాల్లో తను చాలా సపోర్టివ్గా ఉంది. ఆమెకి నేను ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ కాదు సార్, ఇంకా మోర్ దెన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. అన్నపూర్ణ సార్. అన్నపూర్ణ అంటే కాలేజ్లో కూడా నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు సార్. నా ఫ్రెండ్స్ ఒక్కరు ఇలా నీకుంది కదా అని ఎవరు అనలేదు సార్ నన్ను. ప్రతి ఒక్క ఫ్రెండ్ హెల్ప్ చేసింది. ఈవెన్ అంటే ఆ ఫ్రెండ్తో పాటు తను హైదరాబాద్కి వచ్చి మరి నాతో సపోర్టింగ్గా నిలవడం అనేది నాకు కొంచెం స్పెషల్ అనిపించింది సార్. అంటే అట్లాంటి సపోర్ట్ చూసినప్పుడు మనకు కూడా ఇంకా మనం ఏం చేయాలి అనేది ఎవ్రీడే మనకు అనిపిస్తూనే ఉంటుంది. అంత ఒకరు నన్ను నమ్మి ఇంత చేస్తున్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టాలనుకున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. నిలబెడతారు కూడా. రైట్ అండి. అంటే ఎలా ఉండేది మీ ప్రిపరేషన్ సార్? 2022లో స్టార్ట్ అయింది సార్ నా ప్రిపరేషన్. అప్పుడు ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ రాశాను సార్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ రాశాను. మెయిన్స్లో పోయింది సార్ నాది. అప్పుడు మెయిన్స్లో పోయినప్పుడు నేను ఆలోచించుకున్నాను సార్. అంటే వెంటనే హాఫ్ అన్ అవర్ రిజల్ట్ వచ్చిన హాఫ్ అన్ అవర్ నేను అట్లీస్ట్ ఎవరితో మాట్లాడలేదు సార్, కామ్గా ఉన్నాను. వెంటనే నాకు సతీష్ సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్, పెండ్యాల సతీష్ సార్ దగ్గర నుంచి. సార్ వచ్చి ఏమైంది, రిజల్ట్ ఏమన్నా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యా అంటే, లేదు సార్ అంటే, నువ్వు ఎక్కడ డిమోటివేట్ అవ్వద్దు, మేము ఉన్నాము, మేము చూసుకుంటాము, నువ్వు నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చెయ్యి అనేసి నాకు చాలా ధైర్యం ఇచ్చారు సార్ ఆ టైంలో. ఆ తర్వాత నాకు అమిగోస్ని పరిచయం చేశారు సార్ సారు. అంటే నాకు సతీష్ సార్ని పరిచయం చేసింది మల్లీశ్వరి మేడం సార్. మల్లీశ్వరి మేడం ద్వారా నాకు సతీష్ సార్ పరిచయం అయ్యారు. సతీష్ సార్ ద్వారా నాకు ఇక్కడ అమిగోస్ పరిచయం అయింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమిగోస్ నాకు ఆల్ టైం సపోర్టివ్గా నిలుస్తుంది సార్. అమిగోస్కి నిజంగానే నాకు ఆ ఫ్యామిలీ తర్వాత, మా ఫ్యామిలీ తర్వాత ఇక్కడ ఓన్గా అంటే చాలా కన్సెషన్ కానీ రమణారెడ్డి సారు, రఫీ అహ్మద్ సారు పర్సనల్ గైడెన్స్ సార్. అంటే తన ఓన్ సిస్టర్ లాగా ఫీల్ అయ్యి నాకు చాలా బాగా గైడ్ చేశారు సార్. చాలా హెల్పింగ్ అనిపించింది. నేను ఇంత కన్సిస్టెన్సీగా ఉండడానికి కూడా ద మెయిన్ రీజన్ వాళ్ళే అని చెప్పొచ్చు సార్. అంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నా కోసం, అంటే నాకు ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా నాకు ఒక్కరికే సపోర్ట్ చేస్తున్నారంటే నా మీద వాళ్ళకి ఏదో కొద్దిగా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలనుకున్నాను సార్. ఖచ్చితంగా ఈరోజు నిలబెట్టాలని అనుకుంటున్నాను సార్. మీరు ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ క్లియర్ చేయలేనప్పుడు అంటే ఏమనిపించింది? అంటే మళ్ళీ ఆగిపోదాం, రిటర్న్ చిత్తూరు వెళ్ళిపోదాం అనిపించింది ఏమైనా? నో సార్, అలా అనిపించలేదు. కానీ సార్ అంటే నాకు లాస్ట్ టైము నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు సార్. మార్క్స్ వచ్చిన తర్వాత నేను ఎంత తక్కువలో పోయిందో నేను ఆలోచించాను సార్. ఆ అన్ని క్వశ్చన్స్ రాస్తే నెక్స్ట్ టైం నాకు ఖచ్చితంగా వస్తుందని నా మీద నాకు నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ఈసారి నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, నాకు జాబ్ వచ్చింది సార్. మీరు ఆడుకునే టైంలో యాక్సిడెంట్ జరిగిందండి. ఎస్ సార్. అంటే ఏమనిపించేది అప్పుడు సార్? అంటే నాకు 6th క్లాస్లో సార్ ఇలా జరిగింది. 6thలో నాకు అంతగా ఏం అనిపించేది కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టైల్ మూవీని నేను మళ్ళీ రీక్రియేట్ చేసినట్టు అనిపించింది సార్ నాకు. అంటే నాకు తెలియదు సార్, హ్యాండ్ తీసింది తెలియదు, చూసాను నేను. లెగ్ మాత్రం నాకు పర్మిషన్తోనే, మా పేరెంట్స్ పర్మిషన్తో జరిగింది సార్. అది హ్యాండ్ నాకు అసలు తెలియదు. అంటే నేను లేయగానే
మామూలుగా 2 హ్యాండ్స్ ఇలా వస్తాయి కదా సార్, అమ్మ అని పిలిచినప్పుడు నేను అప్పుడు ఒక్క 1 మినిట్ డౌన్ అయినాను సార్. అంటే నాకు ఇంకా ఆడుకోలేనేమో అలా అనిపించింది సార్ కొన్ని డేస్ వరకు. కానీ ఎప్పుడు కానీ ఆ ఫీలింగ్ అనేది మళ్ళీ నేను కంటిన్యూ చేయలేదు సార్. నా లైఫ్లో జరిగిపోయింది. నేను ఏం చేసినా నాకు ఆలోచన నాకు తిరిగి రాదు, అది నాకు తెలుసు. పోయిన దాని గురించి ఆలోచించడం కంటే ఉన్న వార్త నేను ఏమన్నా చేయగలనా. చాలా క్రిటిసైజెస్ వచ్చాయి సార్ బంధువుల నుంచి కానీ, మా నాన్న వాళ్ళకి, మా అమ్మకి. అంటే ఆడపిల్ల కదా ఎందుకు అలా ఇలా అని చాలా మాట్లాడారు సార్. వాళ్ళు ఎప్పుడు కానీ నన్ను నువ్వు చెయ్యొద్దు వద్దు అని ఎక్కడా నాకు చెప్పలేదు సార్. వాళ్ళు ఎప్పుడు సపోర్టివ్గా నిలిచినారు. ఈరోజు వాళ్ళందరికీ నా సక్సెస్సే చంపపెట్టని నేను అనుకుంటున్నాను సార్. రిజల్ట్ వచ్చింది, కొంచెం లేట్ ఈవినింగ్ వచ్చింది ఆ రోజు 9:30 10 కల్లా. లిస్ట్ చూసారు, ఎస్. ఏమనిపించింది మీ నెంబర్ కనబడగానే? సార్ నేను ట్వైస్ చెక్ చేసుకున్నాను సార్. మీరైనా కాదా? ఎస్ సార్. అంత లోపల అంటే నాకు రఫీ సారు గ్రూప్లో పెట్టేశారు సార్, కృష్ణవేణి ఏసీ ఎస్టీ అనేసి పెట్టేశారు సార్. అంటే నేను అది చూసిన వెంటనే ఫస్ట్ నేను నమ్మలేదు సార్, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది సార్. అమ్మ నీ కూతురు కమిషనర్ అయిపోయిందన్నారు. అంటే నాన్న అమ్మ అందరూ పక్కనే ఉన్నారు సార్. నాన్న ఇంటి దగ్గర ఉన్నారు, అమ్మ బ్రదర్స్ అందరూ పక్కనే ఉన్నారు సార్, వదిన వీళ్ళంతా. ఇంకేం పండి మీకు అమ్మ మంచి కూతురు కన్నా నీ కూతురు కమిషనర్ అన్నాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. మీ ఆత్మస్థైర్యం ఎంత గొప్పదంటే, ఇంతకుముందు అన్నారు నేను లాస్ట్ అటెంప్ట్లో నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేక నన్ను నేను క్రాస్ చెక్ చేసుకున్నా. అంటే మీ ఆత్మస్థైర్యం జాబ్ కొట్టాకే హైదరాబాద్ నుండి మళ్ళీ చిత్తూరు వెళ్ళాలి ఇంటికి. అవును సార్. అది బలంగా అనుకొని మీరు వచ్చారు. చాలా స్ట్రాంగ్గా సార్. రిటర్న్ వెళ్తే నేను ఖచ్చితంగా ఉద్యోగిగానే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను సార్. చాలా ఎలా అంటే ఎంత మొండిగా ఫిక్స్ అయ్యానంటే, రిటర్న్ నేను అడుగు పెట్టాలంటే చాలా గర్వంగా మా అమ్మ నాన్న పేరు ఇలా ఎవరైతే మా అమ్మ నన్ను తక్కువ చేశారో వాళ్ళకి అసలు నీ కూతురు గ్రేట్, మీరు గ్రేట్ అనేలాగా నేను చేశాను సార్. ఇప్పుడు నాకు అందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. అంటే అలా ఎప్పుడు రాని వాళ్ళు మా ఇంటికి వస్తా అంటే, ఎప్పుడు రాని వాళ్ళు అట్లీస్ట్ మా అమ్మ వాళ్ళతో మన పాపే కదా, అప్పుడు నేను తెలియదు సార్ వాళ్ళకి మన పాప అని కూడా ఎవరు అనలేదు. ఇప్పుడు మన పాపే కదా అన్ని చేస్తుంది ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో గెలవలేరు. ఎస్ సార్. మీ పేరెంట్స్ని గెలిపించారు, అది గొప్ప విషయం. ఇక్కడ మీ కుటుంబాన్ని గెలిపించారు మీరు వల్ల. రైట్ అండి. మీ కోచింగ్ విషయానికి వస్తే, ఒక చిత్తూరు నుండి అంటే పోటీ పరీక్షలపై ఏమాత్రం అవగాహన లేకుండా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవుతున్నప్పుడు, అంటే మీరు కంప్లీట్గా బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎక్కువగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎక్కువ కనపడతాయి. ఏమనిపించదు అంటే నేను ఇక్కడ సర్వైవ్ అవ్వగలనా, నేను చదవగలనా అన్న ఫీల్ ఎప్పుడు రాలేదమ్మా మీకు? అంటే అనిపించలేదు సార్. అంటే నిజంగా గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ నా మీద నాకు చాలా నమ్మకం సార్. నేను ఏదో ఒక లేట్ అయినా సాధిస్తానని నమ్మకం ఉంది సార్. డిలే అవ్వచ్చు బట్ డెఫినెట్లీ సక్సెస్ వస్తుందని నేను నమ్ముకున్నాను సార్. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు వీళ్ళు డిమోటివేట్ చేసినా పర్లేదు, నాదంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను మాట్లాడను, నా సక్సెస్ మాట్లాడుతుంది మీతో అన్న నాకు నేను చాలాసార్లు సర్ది చెప్పుకున్నాను సార్. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని అన్నా ఒకరోజు 1 డే ఖచ్చితంగా నా సక్సెస్సే మీతో మాట్లాడుతుంది అనుకున్నాను సార్. అది ఇంత తొందరగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరగానే వచ్చింది అంటున్నారా? ఎస్ సార్. చాలా లైఫ్ ఉంది మీకు, అంటే మీరు ఇంకా ఎన్నో సక్సెస్లు కావాలి, ఎంతో సక్సెస్ చూడాలి. మీ జర్నీని చూసి మేమందరం ఇన్స్పైర్ అవ్వాలి. ఖచ్చితంగా సార్. రెండోసారి మీరు మెయిన్స్ రాసేటప్పుడు అనిపించిందా అమ్మ ఈసారి నాకు ఖచ్చితంగా నాకు ర్యాంక్ వస్తుంది, ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు మీరు రాస్తున్నప్పుడు? సార్ అంటే మెయిన్స్ రాసినప్పుడు అనిపించలేదు సార్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయట వచ్చినప్పుడు మా అమ్మకి అప్పుడే చెప్పాను సార్, ఖచ్చితంగా ఈసారి నీ కూతురు గ్రూప్ 1 ఆఫీసర్ అవుతుంది, గుర్తుపెట్టుకున్నాను. అలా అనద్దమ్మా, వచ్చేంత వరకు ఏది అట్లా అనుకోవద్దు, మళ్ళీ నువ్వే హట్ అవుతాను. లేదు నాకు మనస్ఫూర్తిగా ఎందుకు అనిపిస్తుంది నీ కూతురు అయిపోతుంది ఈసారి అని చెప్పాను సార్. మా అమ్మ మా ఫ్రెండ్ క్వశ్చన్స్ అడిగారండి ఇంటర్వ్యూలో? సార్ ఫస్ట్ పర్సనల్ లైఫ్ గురించి అడిగారు సార్, ఎలా ఏమైంది అనేసి. మేడం అనురాధ మేడం ఉన్నారు చైర్పర్సన్, ఆమె అడిగారు సార్. ఆ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ గురించి అడిగారు. కరెంట్ అఫైర్స్లో ఆర్సీబీ స్టాంపెడ్ ఎక్కువగా న్యూస్లో ఉంది సార్, అంటే దాని గురించి అడిగారు. ఇంకా మీరు ఒకవేళ మీకు డిప్యూటీ కలెక్టర్ వస్తే మీరు టాప్ 3 ప్రియారిటీస్ ఎవరికి ఇస్తారని అడిగారు సార్. మళ్ళీ ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. దాదాపుగా అటెంప్ట్ చేశారని? అన్ని అటెంప్ట్ చేశారు. టెన్షన్ ఫీల్ అయ్యారా? స్టార్టింగ్ ఒక 1 మినిట్ సెల్ఫ్ ఇంట్రో అడిగారు సార్ స్టార్టింగ్లో. వెంటనే అంటే 1 అవర్ నర్వస్గా ఫీల్ అయ్యాను సార్. 1 మినిట్ కూడా కాదు, ఒక 30 సెకండ్స్. అంటే నన్ను నేను కొంచెం వచ్చిన తర్వాత నాకు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్టు ఉంది సార్. మళ్ళీ చేసుకున్నారు మీరే? ఎస్ సార్. ఎట్లయినా
అదే మనకున్న ఆప్షన్ కదండి. ఎస్ సార్. అక్కడ మళ్ళీ నాకు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్టే అనిపించింది సార్ నాకు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటండి ఇంటర్వ్యూలో? అంటే వాళ్ళు ఏం చెప్పలేదు సార్. అంటే నార్మల్గానే మీ ఆన్సర్స్‌కి ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మీకు అర్థమవుతుంది కదా మీరు ఇచ్చే ఆన్సర్స్‌కి వాళ్ళు ఎలా రియాక్ట్ నవ్వారు సార్ అవుతున్నారు? చాలా. అంటే కొంచెం స్మైలీగా ఉన్నారు సార్. పాజిటివ్ అంత పాజిటివ్. పాజిటివ్గా అన్నట్టు అనిపించింది సార్. వాళ్ళ ఆ పాజిటివ్ చూసే నేను మా అమ్మకి వచ్చి ఆ మాట అన్నాను సార్. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు అంటే మీరు ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళారు? మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఎస్ సార్. డాఫ్ గురించి ప్రిపేర్ చేసుకున్నాను సార్ ముందే. ఇంకా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను సార్. అవునండి. పర్టికులర్గా నాకు రఫీ అహ్మద్ సారు, మల్లీశ్వర్ మేడం, సతీష్ సార్ వీళ్ళు ముగ్గురు కీ రోల్ ప్లే చేశారు సార్. ఎలాంటి క్వశ్చన్స్ ఏమి అనేసి. కానీ ప్రతి ఇన్స్టిట్యూట్ నేను నేర్చుకునేది ఏమంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో కొంచెం ధైర్యం సార్. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ స్టెప్ నేను చేయగలను, నెక్స్ట్ స్టెప్ అని అది నేను చాలా నేర్చుకున్నాను సార్. అది ప్రతి ఇన్స్టిట్యూట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. ఈ మీరు ఇన్స్టిట్యూట్ మార్క్స్ అన్ని చేస్తూ మీకు మెయిన్‌ది కూడా మీకు మార్క్ లాగా అయిపోయింది అనుకుంటా. అలవాటు అయిపోయింది. అలవాటు అయింది సార్. ప్రతి ఇన్స్టిట్యూట్లో నాకు ఒక్కొక్కటి నేర్పించారు సార్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇలా కొంచెం భయపడకూడదని ఒక ఇన్స్టిట్యూట్లో, ఇలా ఆన్సర్స్ ఒక ఇన్స్టిట్యూట్లో, ఇలా ఉండాలని ఒక ఇన్స్టిట్యూట్లో, ప్రతి ఇన్స్టిట్యూట్ చాలా బాగా హెల్ప్ చేసింది సార్ నాకు. లాస్ట్ ఇన్స్టిట్యూట్ నేను ఇక్కడ ఇచ్చాను సార్ అమిగోస్లో. నేను సార్కి ముందే చెప్పాను సార్, నేను లాస్ట్లో ఇక్కడ ఇస్తాను. రఫీ సార్కి చెప్పాను సార్, లాస్ట్లో ఇక్కడ ఇస్తాను, ఏమన్నా ఉంటే నాకు ఇక్కడే ఫైనల్ చేసి నెక్స్ట్ మీరే పంపించాలి సార్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అని చెప్పాను సార్. సారు మళ్ళీ ఇక్కడ రవి సార్ ఇద్దరు కూర్చొని సార్ దగ్గర నాకు చాలా బాగా నేర్పించారు సార్. ఇలా ఆన్సర్ చేయాలి, ఇలా ఉండాలి, నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడాలి, నీ ధైర్యమే వాళ్ళకి ఆపోజిట్లో కనపడాలి, అప్పుడే నీకు మార్క్స్ పడతాయి. చాలా బాగా నేర్పించారు సార్ రవి సార్ కానీ మళ్ళీ రఫీ అహ్మద్ సార్. వీళ్ళిద్దరు నాకు చాలా బాగా నేర్పించారు సార్. అమిగోస్ ఐజేపీ ప్రోగ్రామ్ మీకు చాలా హెల్ప్ అయింది. చాలా బాగా హెల్ప్ అయింది సార్. అమిగోస్ టెస్ట్ సిరీస్ కూడా మీకు చాలా హెల్ప్ అయింది. అమిగోస్ టెస్ట్ మీరు సిరీస్ అమిగోస్లో క్లాస్ రూమ్ స్టూడెంట్ కదండి? అవును సార్. మీ లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో మీ సక్సెస్లో ఇంటర్వ్యూస్. మీరు ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడేటప్పుడు ఇంతకుముందు చెప్పారు కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ నన్ను అడిగారు అని. ఎస్ సార్. ఎలా ప్రిపేర్ అయ్యేవారు కరెంట్ అఫైర్స్? సార్ నేను ఫస్ట్ నుంచి ప్రవీణ్ సార్ని ఫాలో అయ్యేదాన్ని సార్. సారు తప్ప నేను వేరేవి చూసేదాన్ని కాదు అంతగా. ఒకరినే ఫాలో అయితే ఎంత బాగుంటుందో అనేసి నాకు అర్థమైంది సార్. సార్ కన్సిస్టెన్సీ చూసి నేను కన్సిస్టెన్సీగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను సార్. సో నేను సార్కి అమిగోస్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ యాక్సిడెంట్ తర్వాత అండి అంటే పదే డిస్కస్ చేస్తున్నా అని మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ జర్నీని చూసి ఎదుటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలండి. నా మెయిన్ మోటో అది ఈ వీడియోలో. ఓకే సార్. యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే టీచర్స్ మీతో ఎలా ఉండేవాళ్ళు? సార్ నాకు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా రిలేటివ్స్ కంటే ముందు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు టీచర్స్ సార్. 15 మెంబర్స్ వచ్చారు. అంటే వాళ్ళు నాకు చూపించిన అభిమానం ఎలా ఉన్నిందంటే నేను మాటల్లో చెప్పలేను సార్. అది కూడా అంత అభిమానంగా వాళ్ళు నా దగ్గరికి వచ్చి నీకేం కాదు, స్కూల్ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చాలా సపోర్టివ్గా నిలిచారు సార్. నేను ఫస్ట్ రోజు స్కూల్కి రాగానే మా సార్ చినరాజన్ సార్ అని ఇంగ్లీష్ సార్ నన్ను ఎత్తుకోవడానికి ట్రై చేశాడు. అంటే నాకు కాల్ లేదు సార్ అప్పుడు. ఆయన తీసుకొని నేను ఎత్తుకొస్తాను అనేసి మా అమ్మ దగ్గర నుంచి నన్ను తీసుకోవడానికి ట్రై చేశాడు సార్. అంటే ఇంత నన్ను తన ఓన్ లాగా అనుకున్నారు సార్ అందరూ. టీచర్స్ మా సార్ వాళ్ళు మన బుక్స్ కొనించడం కానీ, నోట్ బుక్స్ ప్రతి ఒక్కటి నాకు టీచర్ సపోర్ట్. స్కూల్ టీచర్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉంది సార్ నాకు చాలా. మా ఫ్యామిలీ చాలా పూర్ సార్. అంటే ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా ఎప్పుడైనా నేను డౌన్ అయినప్పుడు అట్లేం ఉండద్దు, మేము ఉన్నాము, నీకు చేస్తాము, నీలో ఆ కెపాసిటీ ఉంది, నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు చెయ్యి, నీ వెనక మేము సపోర్ట్ నడిపిస్తామని నాకు ఫస్ట్ నుంచి టీచర్స్ సపోర్ట్ ఫుల్గా ఉంది సార్. దెన్ కాలేజ్లో కాలేజ్ 888కి సెలెక్ట్ అయ్యాను సార్ ఇడుపులపాయ. అక్కడ అంటే నార్మల్గా అందరూ ఎలా ఎంజాయ్ చేశారు నేను అలానే ఉన్నాను సార్. అంటే పెద్దగా స్టడీస్ గురించి నార్మల్గా 1 డే బ్యాటింగ్ వేశారు నాది కూడా. నేనేం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కాలేజ్లో. కాకపోతే నేను కొంచెం ఒక ఐడియా నెక్స్ట్ ఇది అయిపోతేనే స్ట్రాంగ్గా ఫిక్స్ అయినాను సార్. మనకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అవుతానే ఖచ్చితంగా వెళ్ళాలి, కాంపిటీషన్ దాంట్లో వెళ్ళాలి, నేను కొట్టాలనేసి ఆ థాట్ మాత్రం ఉంది సార్. బట్ అందరూ ఉన్నట్టే ఉన్నాను నేను కాలేజ్లో. స్పెసిఫిక్గా ఏం చెప్పుకోవడానికి ఏం లేదు సార్. అమిగోస్ ఫ్యాకల్టీ ఎలా ఉండేవాళ్ళు మీకు? సార్ నేను ఏ డౌట్స్ అడిగినా నాకు వెంటనే రెస్పాండ్ అవుతారు సార్. నేను అంటే నాకు డౌట్స్ అడగడం చాలా ఇష్టం సార్. అంటే తెలుసుకోవడం చాలా ఇష్టం సార్. నాకు ఏ సార్నైనా కానీ ఇక్కడున్న ఫ్యాకల్టీలో నేను ఏ డౌట్ అడిగినా నాకు వెంటనే రియాక్ట్ అవుతారు సార్. నాకు ఎకనామీ అంటే చాలా భయం సార్.
ఇక్కడ అమిగోస్లో ఫజల్ సార్ది తీసుకున్నాక నాకు ఎకనమీ అంటే భయం కంప్లీట్గా పోయింది. నాకు ఎకనమీలో ఫజల్ సారే కీ రోల్ పోషించారు సార్. ఇంక నేను ఎవరిది ఎకనమీ ఎక్కడ వినలేదు, ఏమి చేయలేదు సార్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ అక్కడ ఇక్కడ తీసుకున్నాను, కానీ ఎకనమీ మాత్రం ఫజల్ సార్ మాత్రమే కంటిన్యూ చేసింది సార్. నెక్స్ట్ ఇప్పుడు యూపీఎస్సీకి కూడా దీపక్ గౌడ సార్ది నచ్చింది సార్. ఇక్కడ వీళ్ళదే నచ్చుతుంది, చాలా బాగా అనిపించింది సార్. చాలా సపోర్టివ్గా ఉంటారు సార్. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ మిస్ అయింది, మిమ్మల్ని కలెక్టర్గా చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా సార్ యూపీఎస్సీ రాస్తాను. అట్లీస్ట్ వన్ డే అయినా కృష్ణవేణి ఐఏఎస్ ముద్దంగల ఒక్క మంచి పని సార్, అంటే ఒక మంచి పని నా వల్ల ఒక్క ఫ్యామిలీ బాగుపడినా నాకు చాలు సార్. అంతే. గవర్నమెంట్ అండి? అన్ని స్కూల్ గవర్నమెంటే సార్. కంప్లీట్ గవర్నమెంటే సార్. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నుండి ప్రభుత్వ ఉద్యోగి. ఎస్ సార్. డన్నా, ఎవ్రీథింగ్ డన్. ఏమన్నా మిస్ అయినా అమ్మ? మీరు చెప్పండి, అన్నిట్లలో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా. అంటే నార్మల్గా అందరూ అడిగినవి అడుగుతున్నారు సార్, అంటే కొంచెం డిఫరెంట్గా నా పర్సనల్ లైఫ్ గురించి అడిగారు సార్. కొంచెం అటు వెళ్ళాలమ్మా, తప్పదు. పర్లేదు సార్, నాకు అంటే పర్సనల్ లైఫ్ ఎక్కడ ఛాన్స్ కూడా రాలేదు. కొంచెం జాబ్ గురించి మాట్లాడదాం. ఓకే సార్. ఎన్ని రోజులు విద్యార్థి ఉన్నారండి, ఇప్పుడు మీరు ఆఫీసర్. ఎస్ సార్. అంటే ఎలా ఉండబోతుంది మీ లైఫ్, అంటే ఏం చేయాలి అనుకుంటున్నారు? సార్ నాకు ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది కదా సార్, దాని గురించి ఇన్డెప్త్గా నాకు తెలియదు సార్. ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఏవైతే గవర్నమెంట్ ఎవరైతే ట్యాక్స్ కట్టారో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ గురించి చెప్పి, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, ఏమన్నా సబ్సిడీస్ ఉంటే తీపించి గవర్నమెంట్కి అట్లీస్ట్ మినిమం నేను చేయగలనంతా చేస్తాను సార్. ఖచ్చితంగా అదైతే చెప్పగలుగుతాను. అంటే వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ రిమైనింగ్ పూర్ పీపుల్కి ఆధారం సార్, అది గవర్నమెంట్ బడ్జెట్ నుంచి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి అట్లీస్ట్ ఆ విధంగానే సపోర్ట్ చేయాలని నేను వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను సార్. తప్పకుండా అండి, మీ ఇన్స్పిరేషనల్ జర్నీ, మీకు మీరు ఇంత టైం ఇచ్చి మా కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్.